హే గైస్, దిస్ ఇస్ ఎంబీ అండ్ యూర్ వాచింగ్ ఎంబీ ట్రైనింగ్ ఛానల్. సో మనం ఇదివరకు ప్రోటీస్ యూజ్ చేసి మిలిటరీ అప్లికేషన్ కి ఒక రోబోట్ అయితే డిజైన్ చేసాం, సిమ్యులేషన్. సో ఈ వీడియోలో మనం వేస్ట్ మేనేజ్మెంట్ రిలేటెడ్ గా ఒక సిమ్యులేషన్ అయితే చేస్తున్నాం ప్రాజెక్ట్. సో నెక్స్ట్ వీడియోలో మనం హార్డ్వేర్ కాంపోనెంట్స్ యూజ్ చేసి ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేద్దాం. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా, కాంపోనెంట్స్ అన్ని ఇలాగా మీకు ఆల్రెడీ చెప్పాను ఏ విధంగా కనెక్ట్ చేయాలి, ఏ విధంగా కాంపోనెంట్స్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలనేసి ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి ఆ వీడియోని, మీకు అర్థమవుతుంది క్లియర్ గా. సో ఈ విధంగా కాంపోనెంట్స్ అన్నిటిని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి కనెక్షన్స్ అనేటివి ఇవ్వండి. సో మీకు ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీకు కనెక్షన్స్ లో ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. సో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే. ఓకే, సో అదర్వైజ్ యూ కెన్ ఫాలో దిస్ వీడియో. మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ చేయండి. లైక్ ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ప్రజెంట్ వరల్డ్ లో మనకి వేస్టేజ్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది కదా. లైక్ ఒక డస్ట్బిన్ లో మనకి వేస్టేజ్ అనేది వేసినా కూడా అది ఫిల్ అయిపోయి ఇంకా పక్కకు కూడా ఓవర్ఫ్లోగా అయినట్టుగా ఉంటుంది. లైక్ వాటిని మనం ఓవర్కమ్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక డస్ట్బిన్ కానీ తీసుకున్నట్లయితే దాంట్లో మనకి సపరేట్ గా లైక్ వెట్ అనేది ఒక పక్క, డ్రై వేస్టేజ్ అనేది ఒక పక్కగా అలా సపరేట్ చేస్తూ వేస్తూ ఉంటారు కొంతమంది. అలా కాకుండా కొంతమంది ఏంటంటే రెండింటినీ కలిపి ఒకే దాంట్లో వేసినప్పుడు అప్పుడు మనకి సపరేట్ చేయడానికి కష్టం అవుతుంది అనమాట. సో ఇన్సైడ్ డస్ట్బిన్ లో మనము ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది అంటే లైక్ అల్ట్రాసోనిక్ సెన్సార్, నెక్స్ట్ అలాగే రెయిన్ సెన్సార్ అనేది మనం ప్లేస్ చేసినప్పుడు, సో ఎప్పుడైతే డస్ట్ అనేది దాని మీద వేస్తామో, సో ఎప్పుడైతే రెయిన్ సెన్సార్ పైన వాటర్ గానీ లేకంటే ఎలాంటి అయినా తేమ గానీ దానిపైన పడితే వెంటనే సిగ్నల్స్ అనేటివి జనరేట్ చేసి మైక్రో కంట్రోలర్ కి ఒక అలర్ట్ లాగా పంపిస్తుంది అనమాట. సో అలాగా కూడా ఇది మనం యూజ్ చేయవచ్చు. సో ఎప్పుడైతే మనం తేమతో కలిగినటువంటి వేస్ట్ ని దాంట్లో వేస్తే అది ఆటోమేటిక్ గా వేస్టేజ్ ని ఒకవైపు అంటే డ్రై ఉన్న దాంట్లో డ్రై లేదా వెట్ ఉన్న దాంట్లో వెట్కి అలాగా డైరెక్షన్ చేంజ్ చేసి అటుపక్క డస్ట్బిన్ లాగా ఫీల్ అయ్యేటట్టుగా యూజ్ చేస్తాము. సో ఇప్పుడు అల్ట్రాసోనిక్ సెన్సార్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, సో డస్ట్బిన్ లో అది ఎంతవరకు ఫిల్ అయ్యి ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు వేస్టేజ్ ని దాంట్లో ఫిల్ చేయాలి అనుకుంటే, సో ఆల్రెడీ వేస్టేజ్ అనేది దాంట్లో ఉంది అంటే సర్టెన్ హైట్ అనేది ఉంటుంది అనుకోండి. సో మీరు ఇంకా ఫిల్ చేశారనుకోండి, అప్పుడు ఓవర్ఫ్లో అవుతుంది కదా. సో అలా కాకుండా ఉండడానికి అల్ట్రాసోనిక్ సెన్సార్ అనేది యూజ్ చేస్తాం. సో ఇఫ్ ఇన్ కేస్ డస్ట్బిన్ లో మీరు ఇంకా అంటే ఫిల్ చేయవచ్చు వేస్టేజ్ ని అని ఉన్నట్లయితే, లైక్ దాని యొక్క డెప్త్ అనేది ఆల్రెడీ మనం కోడింగ్ లో మెన్షన్ చేసి ఉంటాం. సో ఇంతవరకు వచ్చిందంటే మీరు ఇంకా వేస్టేజ్ అనేది దీంట్లో వేయకూడదు అనేటట్టుగా మనం ఎల్సిడి లేదా ఒక అలర్ట్ మెసేజ్ అనేది మనం మొబైల్ కి పంపించుకోవచ్చు అనమాట. లైక్ ESP32 యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో ఒకవేళ ఆ యొక్క డస్ట్బిన్ లో ఖాళీగా ఉంది, సో అప్పుడు ఏంటంటే మీరు దీంట్లో డస్ట్ అనేది వేయవచ్చు అనేటట్టుగా మనం ఒక మెసేజ్ అనేది పంపవచ్చు. సో లైవ్ స్ట్రీమింగ్ అనమాట. అంటే ఇంతవరకు ఇంత ఖాళీ ఉంది అనేసి మనం లైవ్ లో ఆ డస్ట్బిన్ లో ఇంత ఖాళీ ఉంది అంటే ఇంత విడ్త్ వరకు మనకి వేస్టేజ్ అనేది ఉంది, సో ఇంకా ఇంత ఖాళీ ఉంది, మీరు ఇంకా వేస్టేజ్ అనేది నింపగలగవచ్చు అనేసి ఒక మెసేజ్ లాగా మనం లైవ్ గా చూడవచ్చు అనేటట్టుగా మనం దీన్ని డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది రియల్ గా కూడా హెల్ప్ అవుతుంది అనమాట. అంటే సిటీస్ కోడింగ్ కూడా అబ్జర్వ్ చేయవచ్చు. ఇది జస్ట్ సిమ్యులేషన్ కోసమే అనమాట. అంటే మీకు అబ్జర్వ్ చేయడానికి, అంటే అది ఒక సర్టెన్ పాయింట్ వరకు వెళ్ళినప్పుడు అప్పుడు డ్రై వెట్ అనేది ఎలా సపరేట్ అవుతుంది, అప్పుడు సిమ్యులేషన్ కి అంటే DC మోటార్ అనేది ఎలా రొటేట్ అవుతుంది అనేసి దానికి ఇది ఒక సిమ్యులేషన్ కోసం అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం రియల్ గా ఒక హార్డ్వేర్ కాంపోనెంట్స్ అనేవి యూజ్ చేసి వాటిని ఎలా సపరేట్ చేస్తాము అనేసి మీకు లైవ్ గా చూపిస్తాం నెక్స్ట్ వీడియోలో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ వీడియోలో కావాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.